మన ఇంటి జానపదాల మల్లెమాల శిఖరం కార్యక్రమానికి తిరిగి స్వాగతం. ఇదివరకు దాకా మన పర్వతాలని చెప్పిన కథ అంతా చూసినాం. మరి కథ వెనుక ఉన్నటువంటి ఈత కళాకారుల బాధలు, గోసలు, అవస్థలు, వ్యవస్థలు అన్నీ కూడా ఇప్పుడు మనం చూద్దాం. అంతేకాదు, నేను ఒక్కరిని అడిగి తెలుసుకుంటూ కాదు, మీరు కూడా ఫోన్ చేసి తెలుసుకోవచ్చు. ఆ ఫోన్ నంబరు మన టీఎన్ఎన్ ఛానల్ ఆడ మీకు ముంగట కనబడుతుంది కదా, ఆ నంబర్ యాది పెట్టుకోరి, టకటా కొట్టూరి మన పర్వతాలతో టికటిగా మాట్లాడరు. ముందుగా పర్వతాలన్న గురించినటువంటి విషయాలు తెలుసుకుందాం. నమస్తే పర్వతాలన్న. నమస్తేనే. ఎందుకంటే చాలా దూరం నుంచి కరీంనగర్ జిల్లా నుంచి వెళ్ళి ఆహ్వానించగానే ఇక్కడ దాకా మా శిఖరం కార్యక్రమానికి వచ్చినందుకు మా శిఖరం కార్యక్రమం మా టీఎన్ఎన్ ఛానల్ నుంచి వెళ్ళి నీకు ప్రత్యేకంగా కలవని తెలియజేస్తాను. ఓకేనే, నమస్తేనే. ఫస్ట్ నేను ముందుగా నిన్ను అడగాల్సింది ఒకటి ఉన్నది ముచ్చట. మీది ఏ ఊరు, మీ పల్లె, నీ గురించిన పూర్తి వివరాలు నేను చెప్పుడు కాదు, నువ్వు కూడా చెప్పాలి కదా. నువ్వు ఎక్కడి నుంచి వచ్చినావు, మా శిఖరం కార్యక్రమం ప్రేక్షకులకు మీ ఊరు, మీ మండలం, మీ జిల్లా మొత్తం నీ గురించిన అన్ని వివరాలు మా శిఖరం కార్యక్రమం ప్రేక్షకులకు. మాది గుల్లపల్లి మండలం, జిల్లా కరీంనగర్, గ్రామం ఆత్మకూరు. ఈ ఆత్మకూరులే ఇలాంటి అవకాశం మా తాతలు నడుస్తుంది, మా తండ్రులు నడుస్తుంది ఉన్నది. అయితే ఉండేసరికి నేను చిన్నపిల్లనప్పుడు ఓకే అవన్నీ తెలుసుకుందాం. నువ్వు ఎప్పుడు కథ మూవీ పెట్టినావు, నీ కార్ఖానేంది, నీ వ్యవస్థ ఏంది అనేది మొత్తం తెలుసుకుందాం. దానికంటే ముందు మనం ఇవాళ మళ్ళీ మనం నేను మంచిగా పురుషుగా కూర్చుని పెట్టుతూనే మనకు ఒక ఫోన్ కాలర్ లైన్ లో ఉన్నాడు. ఆయనతో మాట్లాడినాక ఆయనతో ముచ్చట పెట్టినాక మళ్ళీ అప్పుడు మళ్ళీ ముచ్చట పెట్టుకుందాం. ఇంకా సరేనా? సరే, ఫోన్ లో మాట్లాడదాం. హలో, నమస్తే, జై తెలంగాణ. హలో 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 అన్న, నమస్తే, జై తెలంగాణ. జై తెలంగాణ అన్న. నమస్తే అన్న. నమస్తే అన్న, మీ పేరు, మీరు ఏం చెల్లి మాట్లాడతారు? ఇక్కడ మెహదీపట్నం భోజగుట్ట. భోజగుట్ట మరి నిజామాబాద్ జిల్లా కానీ ఇక్కడ బతుకుతాం వచ్చినాం, ఇక్కడ ఉన్నాం అన్న. నా మంచిగా కథ చూసినా మన పర్వతాలని చెప్పింది. హలో అన్న, కథ చూసినావే మంచిగా? సౌండ్ తగ్గినాస్తుంది, మంచిగా వస్తలేదు. అట్లనా? అరే అయితే నీ ఫోన్ ఏమైనా ప్రాబ్లం ఉన్నది కావచ్చు, సిగ్నల్ తగ్గినాస్తుంది. ఇప్పుడు వినబడుతుందా మంచిగా? లేదు, ఇంకా సరే సన్న వినా. అవునా? అయితే కానీ ఏం పని చేస్తావు? కేబుల్ స్టార్ కేబుల్ అన్న. అవునా, ఇదే పని చేస్తావా నువ్వు? హలో అన్న, మన పర్వతాలన్న కథ చూసినావా అంటన్నా? చూసినామన్న, ఇప్పటిదాకా చూసినాం, అదిరింది. మన పర్వతాలన్నతో ముంచే పెట్టిగా మరి. అన్నతో మాట్లాడదాం. మాట్లాడు అన్న. జై తెలంగాణ అన్న. జై తెలంగాణ అన్న. తమ్ముడు శనార్థే ఎవరే మరి? సూపర్ అన్న. కథ మంచిగా ఉందా? కథ అదేంది. ఏవో నీ పేరేం పేరు తమ్ముడు? నా పేరు సాయిల్ అన్న. సాయిల్ ఏ ఊరే? ఏ ఊరు? మా పిట్లం ఉంటా. పిట్లం నిజామాబాద్ జిల్లా కానీ ఇక్కడ భోజగుట్టలో ఉంటాం, మెహదీపట్నం. ఏం పని చేస్తుంటావు? కేబుల్ స్టార్ కనెక్షన్. పిల్లగాళ్ళు ఎందరే అన్న? పిల్లగాళ్ళు ఎందరే నీకు? పిల్లలా? పిల్లలు ముగ్గురు అన్న. ముగ్గురా? చెప్పు అన్న. తమ్ముడు చెప్పు అన్న. కథ రోజు చూడాలనిపిస్తా అన్న. వారం ఒక్కసారి ఎప్పుడు వస్తా, ఆదివారం ఎప్పుడు వస్తా అని ఎదురు చూస్తాం. అది భగవంతుని కృపనే, మనది దేవుడిచ్చిన వరం ఇది. అది వారం ఒక్కసారి అంటే దేవుడిని ఎదురు చూసినట్టు అవుతుంది. రోజు చూసినా తక్కువనే. ఈ అవకాశం ఇచ్చిన మన అన్న కూడా, సీనన్న గారు కూడా మంచి అవకాశం ఇచ్చిండు. ఈ మన ఎమలాడ నుంచి బుగ్గయ్య గారు కూడా ఇవాళ తమ్ముడు నువ్వు పోవాలని చెప్పిండు. వచ్చి ఆ ప్రోగ్రాం చేయడం జరిగింది. ఆ దేవుడిచ్చిన వరమే, మనది కాదు. మా అయ్యవ మా దేవుడిచ్చిన వరం. ఎందుకంటే మా తెలంగాణ వచ్చిన సందర్భంగా ఇప్పుడు రోజు చూడాలని చూసిన తక్కని. ఇప్పుడు ఆరకొక్కసారి అంటే ఎదురు చూసిన ఆదివారం ఎప్పుడు వస్తా. పర్వాలేదన్న. అన్న అంత మంచిదే కదా? అంత మంచిది అన్న. కథ సూపర్ అదిరిందన్న. రోజు చూపెడితే బాగుంటది అన్న. అవునన్న, ఒకసారి వేస్తే ఇంకా చూడాలనిపిస్తుంది. 12 సబ్జెక్ట్ అయినా ఏది కానీ ఎట్లుంటది అంటే తెలంగాణ కథలు అంటే ఇప్పుడు బంగారం కన్నా ఎక్కువ ఇది యాలిది. అదే అన్న, ఏమైందంటే తేనె సుక్క ఒకటే సుక్క ఇట్లా ఎలివేది వేసుకొని నాకాల మంచిగా అనిపిస్తుంది. ఒక్కడేసారి సీసా మొత్తం బోర్లు ఇచ్చినాం అనుకో, అందం ఉండదు. కథలు ఇనాక చాలా రోజులు అయిపోయి మన తెలంగాణ. అవునన్న, మన తెలంగాణలో ఉన్నటువంటి కథలు బొగ్గు కథలు అన్ని మూలకు పడిపోయినాయి. ఇప్పుడు మన చూద్దామంటే కంటికి కనబడతలేవు. అవే మన తెలంగాణలో గొప్పతనం అదే. బొగ్గు కథ ఏ కథ అయినా మన తెలంగాణ కథకే ఒక యాలి ఉంటది. అంతే అన్న. మరిగా ఉంటా శనార్థి. రైట్. శనార్థిగా మంచిగా ఫోన్ చేసి మంచిగా పురుసతగా మాట్లాడిండు. చాలా రోజుల తర్వాత నిజంగా ఇక్కడ నిజామాబాద్ నుంచి వచ్చి హైదరాబాద్లో వండుకుంటా మంచిగా ఇలా మన పర్వతాలను చెప్పిన కథ చూసి మస్తు ఖుషి అవుతాడు కదా. అన్నకున్న శనార్థి చెప్తాను మన శిఖరం కార్యక్రమం నుంచి వెళ్ళి. పర్వతాలన్న చెప్పే మీ కుటుంబ నేపథ్యం చెప్పిగా. కుటుంబ నేపథ్యం అంటే చిన్నపిల్ల అన్నప్పుడు మా బాబు
మా పెద్ద మనిషి ఇంకో ఇద్దరు ముగ్గురు కథ చెప్పి బంద్ చేసి అంటే వస్తున్నాం. మీ కుటుంబ నేపథ్యం అంటే మీ అమ్మ నాన్న మీరు ఎంతమంది అన్నదమ్ములు, నీకు ఎంతమంది పిల్లలు, వాళ్ళ పేర్లు చెప్పు. మా ఆత్మకూరులే నా పేరు పర్వతాలు, ఆ, మా తండ్రి పేరు రాజయ్య, ఉమ్, మా అవ్వ పేరు మల్లవ్వ, మా అక్క పేరు రాజవ్వ, ఉమ్, ఇక నా పేరు పర్వతాలు అంటారు. కథలు చెప్పే పర్వతాలని కూడా బాగా మంది అంటారు ఊళ్ళో పొంటి. ఇంకా ఆ, ఈ తర్వాత ఇప్పుడు ఇందాక కేశం కట్టిండు చూడు, ఆ, ఆయన నడిపి తమ్ముడు కుమార్ అంటారు. ఆ, ఈ డోలు కొట్టిండు చూడు, ఆ, ఆ పిల్లగాడు అంజి ఆ, తమ్ముడు, తోడబుట్టిన తమ్ముడే. ఉమ్, ఇక మా కుమార్ కొడుకు రాజు శేఖర్ రెడ్డి అనే పొజిషన్ కూడా మేము అనుకున్నాం. మా తండ్రి చనిపోయినాక పుట్టిండు మా కొడుకు రాజు. ఇక మా అవ్వ పేరు మల్లవ్వ, ఉమ్, నా భార్య పేరు దేవేంద్ర అంటారు. ఉమ్. నాకు ఇద్దరు బిడ్డలే, అదృష్టం తక్కువ అయింది, ఇద్దరు బిడ్డలు ఇచ్చిండు దేవుడు, మరి ఏం చేయాలి. అదృష్టం తక్కువ కాదు, నీకు అదృష్టం అందరికంటే ఇంత ఎక్కువ ఉన్నది కాబట్టి ఇద్దరు బిడ్డలు ఇచ్చేయండు. ఆడపిల్లలే ది సృష్టికి అందమే. ఆడపిల్ల లేకపోతే ఈ ప్రపంచం అనేది అసలు ఏమిటికి ఎక్కర్రాదు. ఇంకొక ముచ్చట చెప్పనా? చెప్పే ఆడపిల్లలు అంటే మనం ఎంత అద్భుతంగా, ఆడపిల్లలు అంటే మన కండ్ల ముంగట తిరిగేటువంటి లక్ష్మీదేవతతో సమానం. అవునా కదా? ఎట్లా చెప్తా నేను చెప్పే. మా సారు ఒక సందర్భంలో ఒక ముచ్చట చెప్పిండు. మనము నిన్ను కన్నది ఆడదే, కట్టుకున్నది ఆడదే, ఆడదంటూ లేకపోతే ఈ జగత్తంతా బోడదే, వచ్చి బూడిదే అన్నాడు. మరి ఆడపిల్లల్ని అంత మనం ఎంత అద్భుతంగా చూసుకుంటే మన ఇల్లు కానీ మనం కూడా మంచి ఆనందంగా ఉంటాం. ఓకే, మనకి ఛాన్స్ చెప్పల నుంచి మా ఫోన్ లైన్లో కాలర్ ఉన్నాడు. ఆ ఫోన్ మాట్లాడినాక మళ్ళీ మిగతా ముచ్చట్లు మాట్లాడదాం. హలో, నమస్తే, జై తెలంగాణ. హలో హలో అదన్నమాట సంగతి. అయితే మనం హలో హలో నమస్తే, జై తెలంగాణ. అయితే అయితే నాకు ఇద్దరు బిడ్డలు. ఇద్దరు బిడ్డల్లో మా పెద్ద బిడ్డ పద్మ గారు మొన్న ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదివింది. అంతకంటే ముందు 10th క్లాస్లో 9.2 వచ్చినాయి. అప్పుడు చాలా ఆనందపడ్డా. ఇప్పుడు 323 మార్కులు వచ్చినాయి ఇంటర్ ఫస్ట్ ఇయర్లో. చిన్న బిడ్డ మానస, చిన్న బిడ్డ కూడా మా గొల్లపల్లి మండలంలో ఇప్పుడు 8th క్లాసులో కూడా బల్లే స్కూల్లో సెకండ్ వచ్చింది. మరి అంటావు సెకండ్ వచ్చింది. కానీ ఇప్పుడు ఇద్దరు ఆడపిల్లలు కదా, ఇప్పుడు ప్రభుత్వం కూడా మాకేం ఉద్యోగాలు ఇవ్వబాయే, అట్లా కొంచెం బాధ అనిపిస్తుంది కొంచెం. మళ్ళా ఎందుకైనా కానీ బాగా అనిపిస్తుందా? పక్క పంటలకు ఇచ్చా మాకు ఇస్తలేదు అని చెప్పి రన్ అవుతుంది. లేదు, వాళ్ళకి ఇచ్చినా మాకు కూడా ఇవ్వాలి, అందరితో పాటు మాకు ఇస్తే కూడా బాగుండని మా కోరికనే. మనందరికీ అంటే కళాకారులకు కావచ్చు, మన అందరికీ ఎవరైతే దారిద్ర దిగువన ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ప్రభుత్వం అన్ని విధాలు ఆదుకోవాలి. ముఖ్యంగా కళాకారులని, వృత్తి కళాకారులను కూడా ప్రభుత్వం అన్ని విధాలు ఆదుకోవాలి. ఉద్యోగం కల్పిస్తే ఇంకా మరి మంచిది, ఆనందపడదాం. ఇస్తే మన మంచిగా కదా, అది ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఈ ఒగ్గు కథ నువ్వు ఎప్పుడు నేర్చుకున్నావు? అది నీకు ఎట్లా పరిచయం, నువ్వు దానికి ఎట్లా పరిచయం, ఎప్పుడు పరిచయం అయింది? అయితే ఈ ముచ్చట నువ్వు చెప్పడానికంటే ముందు మరొక ఫోన్ కాల్ మాట్లాడిన తర్వాత మళ్ళీ ఇది మనం ముచ్చట పెట్టుకుందాం. సరే. హలో, నమస్తే, జై తెలంగాణ. అరే ఫోన్ కట్ అయినట్టున్నదే, చెప్పిగా. అయితే ఎట్లా వచ్చిందంటే, మేము ఒగ్గు కథ చెప్పి తోవంటి వస్తున్నాం. రాత్రి 3 గంటలకు వెళ్ళి బంద్ చేసేవాళ్ళు. అప్పుడు ఇప్పుడంటే తెల్లారి దాకా చెప్తారే కదా. ఎవరు కథ చెప్పేస్తారు? మా డాడీ, మా కుటుంబంలో మా ఒగ్గోళ్ళందరూ. మీ చిన్నపిల్లలు అప్పుడు ఎంత ఉన్నా, నేను 14 ఏళ్ళ 13 ఏళ్ళ వయసులో ఉన్నా. తోవంటి రంగం మా ఒక పెద్ద మనిషి అనటాన్ని ఉండి, నా కొడుకే కథ చెప్పాలి, నీ కొడుకే డోలు కొట్టాను రాజన్న, నీ కొడుకు ఎప్పటికి డోలు కొట్టాలి, నా కొడుకు కథ చెప్పాలని చెప్పి అన్నాడు ఆ పెద్ద మనిషి. నా దృష్టిలో ఏం పట్టిందంటే, భగవంతుని పేరు చెప్పి నల్లగాళ్ళు, తెల్లగాళ్ళు, బీరు, బ్రాండిస్కి, చికెన్, మటన్ ఏం ముట్ట దేవుడా, నాకు కథ రావాలని కోరుకున్నా. అప్పుడు ఆ రోజు ఉంది నేను నల్లగాళ్ళు, తెల్లగాళ్ళు, బీరు, బ్రాండ్ మొత్తం బంద్ చేసి దేవుని భక్తిలో దిగిన. అప్పుడు మా దగ్గర ఓ పిల్లగాని ఎంబడి అట్లా ఎంబడి పోటోని ఎంబడి పోగా అట్లా ఇక నేను అప్పుడు చిన్నగా మంచిగుండి లడ్డుకు లడ్డు, ఇప్పుడు కూడా మంచిగా ఉండవా? అప్పుడు ఇక లడ్డుకు లడ్డు ఉండి. ఇక ముత్తునూరు గ్రామం నుండి ఒక పెద్ద మనిషి ఒగ్గు కథ చెప్పడానికి చెప్పంగా నాకు కేశం మనిషి కావాలని చెప్పి తోవంటి వచ్చిండు. రేరంపల్లి కాడ కలిసిండు. ఆయన పేరు ఐలయ్య. కలిసినాక బిడ్డను పెట్టుకోతున్నావు అని చెప్పి నన్ను అడిగిండు. మీరు ఎవరని అడిగిండు. అంటే మేము ఒగ్గోళ్ళం, నా పేరు పర్వతాలని నేను అన్నా. అరే బిడ్డ వేషం కడతావు అన్న వాళ్ళు, సరే కడతా అన్నా అని చెప్పి నేను అన్నా.
నన్ను తీసుకొని పోయిండు. ఆ రాత్రి ఒక కథ చెప్పినాం. చెప్పంగా నీ గొంతు బాగుంది, అయినా నువ్వు మాట్లాడితే నీ మాటలు కూడా మంచిగా ఉంది అని చెప్పి నన్ను ఒక 3 సంవత్సరాలు అక్కడ ఉంచుకున్నాడు. ఇట్లా కథ చెప్పాలి, ఇట్లా దాటి పెట్టాలని చెప్పి అక్కడ ఉంచుకున్నాడు. ఉంచుకున్న తర్వాత నేను వెళ్ళొచ్చిన మా ఊరికి. మా ఊరికి వెళ్ళొచ్చినాక అప్పుడు కూడా ఇంకా ఆయన దగ్గర ఉన్న బోధ కొంచెం నేర్చుకున్నా కానీ ఇంకా ఎదగన్నాయి. ఆ సమయానికి మా ఊరు వాళ్ళతోటి మేము బృందం కట్టుకున్నాం, ఒగ్గు కథ బృందం. ఓ డోలు మల్లేష్ అని ఆయన ఉండే, తర్వాత ఇంకో 5గురు మేము బాచి కట్టుకొని అందులో మా ఒగ్గు విరుతులా మా బాబు మా కొడుకు పాలు కావాలని అడిగిండు. నీ కొడుకు ఇవాళ మనకు మైసమ్మ చేసుకుంటున్నాం కదా, ఇవాళ నీ కొడుకు కథ చెప్పేస్తేనే పాలిస్తాం లేకపోతే పాలియమన్నారు. అనేసరికి నేనేమన్నంటే మరి నాకు 4 నెయ్యి నేను కథ చెప్పేస్తాను అన్నా. అక్కడ ఎలగడూరు మండలం వెంకటపూర్లో కథ చెప్పినాం. ఫస్ట్ ఆడ కథ చెప్పుడు, ఆడ కథ చెప్తే నేను వేసాం కట్టినా. ఊళ్ళో మంది కూడా అరే పర్వతాలు బాగున్నాయా తమ్ముడు అని బట్టి అందరు. అప్పుడు మొదట నీకు కథ అక్కడ శురువైంది అన్నట్టు. అక్కడ శురువైంది. అమ్మతోడు నేను ఇన్ని కథలు చూసినా గానీ ఇంత పెద్ద స్టోరీ ఏ కథ ఎవరు చెప్పలే. ఎందుకంటే నువ్వు కథ నీకెట్లా పరిచయం దానికి ఇంత పెద్ద స్టోరీ ఉన్నదని, ఇంత మంచిగా కరెక్ట్ ఉన్నది, బరాబర్ ఉన్నది, మంచిగా అనిపించింది నీ కథ. మస్తు అనిపించింది. ఓకే, మనకు ఫోన్ కాల్ చాలా సేపు నుంచి వెయిటింగ్ ఉన్నది, ఎందుకంటే మనం ఇంతసేపు కథ చెప్తే వాళ్ళు చూసారు కదా, వాళ్ళ ముచ్చట కూడా మనం వినాలి. ఓకే, నమస్తే, జై తెలంగాణ. హలో 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 అన్న, నమస్తే, జై తెలంగాణ. నమస్తే అన్న, మీ పేరు, మీరు ఏం చేయాలి మాట్లాడతారు? నమస్తే అన్న, మీ పేరు, మీరు ఎక్కడి నుంచి మాట్లాడతారు? జై తెలంగాణ అన్న. టీవీ సౌండ్ మ్యూట్లో పెట్టు జరా. శ్రీరామ్ మహేష్ అన్న, మీ టీవీ సౌండ్ కంప్లీట్గా బంద్ చేయవా? హలో అన్న, టీవీ సౌండ్ బంద్ చేసినావా? మీ పేరు చెప్పు. హలో అన్న, మీ పేరు? నా పేరు శ్రీరామ్ మహేష్ అన్న. ఎక్కడి నుంచి? జూబ్లీ బస్ స్టాప్ సికింద్రాబాద్ నుంచి మాట్లాడుతున్నా అన్న. మంచిగా మన పర్వతాలని చెప్పిన కథ విన్నావు కదా, విన్నా. మంచిగా ముచ్చట పెట్టు పర్వతాలన్నతో మాట్లాడే. శనార్థ అయ్యా, నమస్తే. నమస్తే తెలంగాణ. నమస్తే. నమస్తే, నా పేరు శ్రీరామ్ మహేష్. మేము ఎరుకలో సికింద్రాబాద్ నుంచి మాట్లాడుతున్నానా అన్నా. మా ఎరుకలో మీరు ఒక కథ చెప్పాలనా? ఎక్కడ ఎప్పుడు కథ? ఎక్కడ ఎప్పుడు కథ? ఇక్కడ మీరు పిలిపిస్తే ఫోన్ చేస్తే, మీరు పిలిపిస్తే ఫోన్ చేస్తే వస్తానే అన్న. ఫోన్లో ఇప్పుడు టీవీలో మాట్లాడుతున్నాను అన్న. నాకు అన్న కథ చెప్పాలని మా కోరిక. ఇప్పుడా? జస్ట్ 2 లైన్లు. 2 లైన్లు చెప్పన్నా. అవును. హరి 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 రఘునందన సెలదేవి దండమా భూదేవి దండమా ఆదేవి దండామా భూదేవి లోకల శంకార నీకే దండమా లోకల శంకార నీకే దండ. ఓరి ఎంటికొండ బయటకొండ ఓ నాయనో, కొండ బయటకొండ ఓ నాయనో, నీలవాడ దేవతలు ఓ నాయన, వాడ దేవతలు ఓ నాయన. ఎవరైనా పట్నాలు మాలేరుతుండే ఎంటుకొండ కైలాసం లోపల శంకరుడు ఏమి చేసిండో, ఇరిగడి బండారు బట్టి పుట్టు పుట్టు మనవరి కళ్ళ చూడు చక్కని ఒక్క చూడు దేవత పుట్టింది ఎల్లవ తల్లి. అన్నా శనార్థి శనార్థి అన్నా. ఇక మరి ఉందమా అన్నతో మాట్లాడదాం అనుకున్నా అన్న. ఇక మనకు ఇక కూర్చునేదానికి ఒక్కళ్ళే ఉండే అన్న. మంచిగా ఉన్నారుగా అంతా అన్న. ఇక శనార్థి ఉంటా మరి. ఇక్కడ అంటే ఒగ్గు కథ మీద ఉన్నటువంటి అభిమానం, ఆదరణ ప్రజల్లో ఇన్ని కళారూపాలు అనేది తెలంగాణ నేపథ్యంలో గడిచినటువంటి దశాబ్దాల కాలంలో ఎన్నో కళారూపాలు అంతరించిపోయినాయి. ఇక అది అయితే కాలం గడుస్తున్న కొద్దీ కళారూపాలన్నీ అంతరించిపోయినాయి. కాలం గడుస్తున్న కొద్దీ ఒగ్గు కథకు అంత ఆదరణ పెరిగింది. ఒగ్గు కథకు ఆదరణ పెరగాలి. ఒగ్గు కథ వాళ్ళు కూడా జనం మన తెలంగాణ వచ్చింది కానీ బంగారు తెలంగాణ కూడా కావాలి మనకు. అది కావాలంటే మన అందరం ఎవరో దొరికినట్టు వాళ్ళు ఎవరి పని వాళ్ళు చక్కగా చేసుకుంటూ పోవాలి, అందరం సహకరిస్తేనే నడుతుంది. అయితే రోజు అక్కడ మేము కథ చెప్పిన తర్వాత తెల్లారి వెంకటేశ్వర్ల జాతర. ఆ జాతరలో కూడా నేను ఏజం కట్టినా. ఆడ మేము కథ చెప్పినాం, మా 5గురు బృందంతో కథ చెప్పి 4 వద్దులు. అప్పుడు తిండికి లేదు కదా, మిరపకాయ పుచ్చానికి అక్కడ తిరుక్కుంటా ధరంపూర్ పోయినాం. ధరంపూర్ జాతరలో కూడా పొద్దుందా కథ చెప్పినా కానీ తిందామంటే ఎవ్వరు బుక్కడి పోయలేదే. ఇక రాత్రి పొద్దుకి నాకు అక్కడ పండుకున్నాడు.
తినలే ఆ, పండుకున్న రాత్రి 9 అవుతుంది జగ్గు పట్టుకున్నా నేను ఇంత పొంట పోయినా ఇంత ఖర్చుకి మనిషి కింద పెట్టినా ఆ, నేను ఇంత తిన్నా ఆ, తెల్లారు లేచి తవ్వంటే రంగి వర్షపడి నిండా ఆ, కాళ్ళకు మన తెంగడాకు తెంపి కాళ్ళకు కట్టుకొని రాగపట్నం దగ్గర నడిచొచ్చినాం. రాగపట్నం దగ్గర నడిచొచ్చినాక రాగపట్నం కాడ ఓ కన్నెపల్లి సత్యాన్ని ఉండే. ఆ, అరే కథ మంచిగా చెప్పినావు తమ్ముడు, అక్కడ పర్వతాలన్న ధరంపూర్ జాతరలా మాకు కథ చెప్పాలంటే అప్పుడు ఎంతనే నా కథకు ఆ, 150 రూపాయలు ఇచ్చిండు. రాత్రి అంతా చెప్పిన తెల్లారిదాకా. ఆ, తెల్లారిదాకా చెప్పి వినాయకుని పండుగ వచ్చింది. వినాయకుని పండుగల్లో మంచిర్యాలకేను. ఉమ్, మంచిర్యాల కాడ కూడా మా అన్నతో పాటు నేను పోయి అక్కడ అప్పుడు డోలు ఇదంతా ఎప్పుడు ఏ వయసులో? నాకు 14 ఏళ్ళ 13 ఏళ్ళ వయసులో జరిగింది ఇది. అప్పుడే? అప్పుడే. అమ్మా, ఇప్పుడు నాకు 32 ఏళ్ళ వయసు. ఓకేనే. మనం ఇంకొక కాలర్ లైన్ లో ఉన్నారు. కాల్ మాట్లాడిన తర్వాత మళ్ళీ మిగతా ముచ్చట మాట్లాడుకుందాం. హలో, నమస్తే, జై తెలంగాణ. హలో 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 అన్నా, నమస్తే, జై తెలంగాణ. అన్నా, జై తెలంగాణ అన్నా. అన్నా, జై తెలంగాణ. మీ పేరు? హలో హలో అన్నా. అన్నా అన్నా మీ టీవీ సౌండ్ మ్యూట్ లో పెట్టు. నమస్తే, జై తెలంగాణ అన్నా, జర మీ టీవీ సౌండ్ కంప్లీట్ గా బంద్ చేయి. మీ టీవీ సౌండ్ బంద్ చేయ రావులా. బంద్ చేసిన. ఇక ఆ టీవీ సౌండ్ బంద్ చేస్తే మన సౌండ్ మంచిగా ఉంటుంది గట్లా. హలో అన్నా, నమస్తే. హలో హలో అన్నా. అన్నా, మీ పేరు, మీరేం చేయాలి హలో మాట్లాడతారు? హలో, హలో. మీ టీవీ సౌండ్ బంద్ చేసి మీ పేరు, దేవయ్య అన్నా. ఎక్కడి నుంచి? హలో, ఫోన్ చేసే వాళ్ళందరికీ పేరు పేరున ఇవ్వ దండం పెట్టి చెప్తాను. మీకు ఫోన్ కాల్ కలవంగానే మీ టీవీ సౌండ్ మొత్తం బంద్ చేసి మంచిగా పురుసతగా ముచ్చట పెట్టుకోరు. ఇక అయిపోయాక మళ్ళీ టీవీ సౌండ్ పెట్టుకుంటే అయిపోయా. జర పరిశాన్ కాకుండా జర ఒక్కటి మంచిగా మనసులో పెట్టుకొని ఇది ఒక్కటి మాటినూరి. ఓకే అన్న, చెప్పే. ఇక 5-6 రోజు మంచిర్యాలకు మా అన్నగారు రమ్మన్నాక నేను డోలు కొట్టేదాని. ఇక నాకు కథ అంటే కథలు ఎక్కువ అత్తలేవు, అప్పుడు చిన్నోన్ని. నాకు బారన్న పాలు ఇస్తానన్నారు. సరే అట్లయినవైనా రోజు ఆ రాత్రి ఆడ కథ చెప్పినాము. కథ చెప్పి ఆడ మన 2000 రూపాయలకు 11 రోజులు చెప్పాలని వినాయకుని కాడ కథలు. 11 రోజులు చెప్పేది అయితే ఇక ఆ రోజు 11 రోజులు చెప్పే రోజులల్లా 2000 రూపాయలకే 11 రోజులు కథ చెప్పాలి. 11 రోజులు కథ చెప్పాలి. ఈ మొత్తం నీ బృందం అంతా? మా అన్నగారి బృందం అంతా. అప్పుడు ఓకే. ఈ 12 రోజుల కథ గురించి జర్ర కొంచెం పైన చెప్తే ఒక కాలర్ మనకు లైన్లో ఉన్నాడు. అది అయిపోయాక 12 రోజుల కథ గురించి తెలుసుకుందాం. హలో, నమస్తే, జై తెలంగాణ. నమస్తే, జై తెలంగాణ. నమస్తే అన్న, జై తెలంగాణ. రావట్లేదన్నా అన్నా, నమస్తే, జై తెలంగాణ. నమస్తే అన్న. మీ టీవీ సౌండ్ తక్కువ పెట్టరా? అదే భిక్షపత. హలో భిక్షపత అన్న, హలో హలో. మీ టీవీ సౌండ్ బంద్ చేయి. అలా వినపడుతుందా? టీవీ సౌండ్ బంద్ చేయి. హలో. హలో. అరే, అందరూ చెప్తాను నా పేరు పేరున, మీ టీవీ సౌండ్ బంద్ చేయరి, బంద్ చేయరి, బంద్ చేయరి, బంద్ చేయరి. ఆ టీవీ సౌండ్ బంద్ చేస్తే మనం మాట్లాడుకునేందుకు మంచిగా ఉంటుంది. లేకపోతే మధ్యలో ఏదో పరిశానం అవుతుంది, మనకు ఫోన్ కట్ అవుతుంది. గది యాదలు పెట్టుకోరు. జర ఫోన్ చేసుడుతోనే మీరు టీవీ సౌండ్ మ్యూట్లో పెట్టుకోరు. మళ్ళీ ఒక్కసారి చెప్తాను, ఇన్నిసార్లు చెప్తాను, జర యాది పెట్టుకోరు, మొదలు పెట్టుకోరు అన్న చెప్పిగా. నేనేం కొచ్చారు అడగాల్సిన అవసరం లేదు, నువ్వే చెప్తాను చెప్పిగా. ఇక ఆ రోజు అక్కడ 11 రోజులు చెప్పినాం. 11 రోజులు చెప్పి రాగా అప్పుడు చిన్నపిల్లని కదా, అప్పుడు ఈ కథ నోసుకులు పడుతుండే, మనిషికి 10-20 ఇట్లా ఎత్తుండే. మా అన్నగారు ఎంబడి నన్ను ఒమ్మనుడు, వాళ్ళు కొన్ని పైసలు కూడా దాచడం పెట్టిర్రే. వాళ్ళు నా బారన పాలు విన్నాయి. ఇది కరెక్ట్ కదా అని చెప్పి నేను అప్పుడు లెక్కల్లో కూడా ఫాస్ట్ ఉన్నా. ఆ పడ్డ పైసలు పడ్డట్టు లెక్క పెట్టి ఆ రోజు నాకు కొంచెం వాళ్ళకు అనుమానం అనిపించి రాగా వాళ్ళకు మరల పడ్డా నేను. ఇక ఇది కరెక్ట్ కాదు, మన ఐదుగురం ఉన్నా కానీ మనిషికో రూపాయి తీసుకోవాలి కానీ నామే ఎట్లా దాచుకోరని చెప్పి అడిగితే వాళ్ళు అనరుగా అంటే నీతోటి ఏమైంది పోరా వెళ్ళిపోమ్మని చెప్పి అన్నారు. ఆ గడికి వెళ్ళిన దృష్టి పెట్టుకొని నేను బృందం కట్టుకొని నేను కథలు చెప్పుకుంటూ వస్తున్నా. నేను ఒక 5 సంవత్సరాలు 5-6 సంవత్సరాలు చెప్పంగా మా తమ్ముడు ఎదిగిండు కోమారు. అప్పుడు ఇంకా దుమ్దాం ఎగురుతుంటే, ఇప్పుడు మా తమ్ముడు కోమారు ఏసానికి ఎదిగినాక ఎగురుడు తక్కువ చేసినా కానీ అప్పుడు ఇంకా బాగా ఎగురుతుంటే ఎగిరినాం, కథలు చెప్పినాం. అంత నుంచి ఇదివరకు దాకా ఇట్లా కథలు చెప్పుకుంటూ వస్తున్నాం. ఇట్లా కథలు చెప్పంగా కూడా రాత్రి అనక పగలనక డోల్ ప్రోగ్రాంలు చేసుడు,
మన ఎన్నికల్లో కూడా ఎంతో మందికి తెలంగాణ గురించి కూడా మస్తు ఉద్యోగాలలో కూడా నీది కథా నేపథ్యం, నీ కళా నేపథ్యం చాలా పెద్దగా ఉన్నది. నీ కళా నేపథ్యం, నీ కథా నేపథ్యం ఇంకొకటి మరి వివరాలు తెలుసుకుందాం. మనం ఫోన్ కాలర్ ఉన్నారు, చాలాసేపు నుంచి వెయిటింగ్లో ఉంటారు. ఎందుకంటే నీ ముచ్చట చాలా పెద్దగా ఉండే వరకు వాళ్ళు ఇక అయిపోతే ఏదో చూస్తారు. కాలర్తో మాట్లాడదాం. హలో నమస్తే జై తెలంగాణ. హలో నమస్తే జై తెలంగాణ. హలో హలో నా నమస్తే జై తెలంగాణ. జై తెలంగాణ అన్నా మీ పేరు, మీరేం చేయాలి మాట్లాడతారు? నమస్తే అన్నా టీవీ సౌండ్ జరా మ్యూట్లో పెట్టే, బంద్ చేయి టీవీ సౌండ్. టీవీ సౌండ్ బంద్ చేయ రావులా. బంద్ చేసినా అది బంద్ చేసినాక ఎందుకు మతలావు మొత్తం పరిశాన్ అవుతాను. హలో హలో అన్నా నా పేరు జనార్దన్ అన్న. అన్న ఎక్కడి నుంచి? హైదరాబాద్ అన్న, లకిడి కప్పులు. ఇప్పుడు జర మంచిగా ఉన్నది, మనకు లైన్ క్లియర్ ఉన్నది. లకిడి కప్పులు హైదరాబాద్ అన్న. లకిడి కప్పులా. హలో జై తెలంగాణ అన్న జై తెలంగాణ. టీవీ సౌండ్ మొత్తమే బంద్ చేసి అన్నతో ముచ్చట పెట్టే. హలో టీవీ సౌండ్ బంద్ చేసిన మొత్తం బంద్ చేసిన. బంద్ చేసినావు కదా. మన పర్వతాలన్న ఇదివరదా కథ చెప్పిండు కదా. చెప్పన్నా ఒకసారి. పర్వతాలన్న ఇదివరదా కథ చెప్పిండు కదా. చెప్పన్నా. అయ్యా పర్వతాలన్నతో ముచ్చట పెట్టు. అవనా పర్వతాలన్నతో మాట్లాడి రావులా. ఇవన్నా మాట్లాడు. అన్న చెనార్తే ఎవరే? అన్నా నమస్తే అన్న. నమస్తే చెనార్తే ఎవరే? అన్న ఇంత ముందు 2 చరణాలు పాడినది అన్న, అది ఒకసారి పాడను మళ్ళా. ఎట్లా? ఇంత ముందు 2 పాటలు పాడినది అన్న, 2 గీతాలు అవి పాడన్న జరా 2 లైన్లు. ఇంతకు ముందు వాడిందా? అవన్నా ఇంత ముందు శివుని గురించి పాడేది అన్న, అది పాడన ఒకసారి. శివుని గురించి వాడింది మళ్ళా వాడాలంటావు. కారమబ్బులో కమ్ముక పైన ఎడుగొండలేం కన్నా, గంగ నీటిలా పూసిన పువ్వా, ఘనమైన పువ్వా, ఓ గన్నేరు పువ్వా. మంచిగా అంటే అంటే వీళ్ళు మన ప్రజలు అయితే ఎవరైతే ఉన్నారో, నువ్వు పాట పాడినప్పుడు ఏ పాట పాడినావు, అది ఎట్లా పాడినావు, శివుని పాట వాళ్ళకి బాగా నచ్చినట్టున్నది. అందుకే పని కట్టుకో మళ్ళీ ఒకసారి నీ గొంతు నుంచి అలా పాట వినాలని చెప్పి వాళ్ళు మంచిగా ఫోన్ చేసి అడుగుతారు. ఓకే. నీ ఒక్క కథ కళారంగంలో నీకు గురువు ఎవరున్నారు? గురువు ఎవరిని స్వీకరించినావు? మాకు గవ్వగట్టిన గురువు నవనూరు సింగరయ్య వాళ్ళు గవ్వగట్టిన వాళ్ళు. ఇప్పుడు ఇక కథ నేర్పిన వాళ్ళంటే ముత్తునూరు ఐలయ్య అంటారు. సలహాదారు అయితే నాకు ఇట్లాంటి ప్రొఫెసర్ కానీ ఏదన్నా ఇట్లాంటి ప్రోగ్రాంలు కానీ బయటకు తీసింది గాజర్ల బుగ్గన్న. తర్వాత ఈ డోల్ బృందం కూడా చేసిన నేను. ఈ బుగ్గన్న ద్వారా కూడా ఇట్లా రవీంద్ర భారతిలో ప్రోగ్రాం చేసిన. టీవీ మన రవీంద్ర భారతి పక్కకు రేడియో స్టేషన్లో అందులో బి గ్రేడ్ వచ్చింది, అలా ప్రోగ్రాం చేసిన. ఈ మరి డోల్ బృందం చేయాలంటే కూడా మాతో 40 మందిలో కూడా నేనే మా 40 మందిని రోడెక్కించిన. 40 మంది కూడా అంటే నీతో పాటు శిష్యరికాన్ని కూడా తయారు చేసిన, నాతో పాటు ఇంకా 40 మంది కూడా శిష్యులు తయారైంది. ఇట్లా డోల్ బృందానికి నేనే మా ఊళ్ళో ఆత్మగురువులు అంటే డోల్ బృందం చేయాలని చెప్పి నేను పట్టుదల పడి ఈ సుఖసత్తయ్య గారి లెక్కలో డోల్ బృందం తయారు చేసి కొంతమంది కూడా విన్యాసం నేర్పించిన. నాతో పాటు కొంతమంది కూడా డోల్ బృందం చేస్తాను. పెండ్లీలు కానీ ఇట్లా 40 మంది కాదు 400 మంది శిష్యరికాన్ని తయారు చేయాలని చెప్పి మా టిఎన్ఎన్ ఛానల్ నుంచి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మరొక కాలర్ మనకు లైన్ లో ఉన్నారు. కాల్ మాట్లాడిన తర్వాత మళ్ళీ మీకు తెలుసు. హలో నమస్తే జై తెలంగాణ. నమస్తే అన్న, జై తెలంగాణ. నమస్తే అన్న జై తెలంగాణ. మీ పేరు, మీరు ఏం చేయని మాట్లాడుతున్నారు? లక్ష్మణ ఏం చేస్తారు మీరు? అన్న మన ఎవరా పర్వతాలని చెప్పిన ఒక్క చూసినావు కదా. అదే అన్న, చాలా బాగుందన్న. అన్నతో ముచ్చటబెట్టిగా మాట్లాడు. టీవీ చూడకుండా మాట్లాడు. టీవీ సౌండ్ కంప్లీట్ గా మ్యూట్ లో పెట్టి మాట్లాడు. బంద్ చేసి మాట్లాడు. చెనార్దే జై తెలంగాణ. పేరేం పేరే? మా పేరు లక్ష్మణ్ అన్న, పనిచేస్తున్నా. చెప్పు. డ్రైవర్ అన్న. మాకు ఈ ఒగ్గు కథలు, మలన కథలు, ఈ మందొచ్చ కథలు అంటే చాలా ఇష్టం అన్న నాకు. తమ్ముడు చెప్పు. ఈ రోజు మీరు చెప్పిన కథ చాలా బాగుందన్న. బాగుందా? భగవంతుని రూపం అది. అదే అన్న, మాకు నెక్స్ట్ వారం కూడా మంచి ప్రోగ్రామ్ ఇచ్చి మాకు ప్రోగ్రామ్ చేయించాలని మా కోరిక అన్న. ఓకేనే అన్న. చేద్దాం.
నెక్స్ట్ సండే కూడా మంచి ప్రోగ్రామ్ ఇచ్చి మాకు చూడాలన్న మేము ఇంట్రెస్ట్ గా చూసినాం ఈరోజు మీ కార్యక్రమం. దండపల్లి చిన్నన్న గారికి చెప్పుండ్రి మళ్ళా నెక్స్ట్ ప్రోగ్రామ్ అంటే ఇంకో కథ చెప్పుదాం. చిన్నన్న గారు పిలిపించండి వాళ్ళ. అదే అన్న, అన్నకు కూడా నమస్కారం చెప్పన్నా. అన్న దండపల్లి చిన్నన్న గారు కూడా అన్న ఆత్మగురువులే నువ్వు పర్వతాలు ఒక కథ బాగా చెప్తాడు అన్న రా అన్నాక నేను ఫోన్ కాల్ ఆత్మకూరు సార్. తమ్ముడు ఆత్మకూరు అంటే నల్గొండ ఆత్మకూరా? లేదు లేదు, జిల్లా కరీంనగర్, మండలం గొల్లపల్లి. ఓకే ఓకే సార్. నల్గొండ ఆత్మకూరు మన దగ్గర కూడా ఉంది. అన్న ఆత్మకూరు అనే ఊరు జిల్లాకు 4 ఊర్లు ఉన్నాయి. ఓకే సార్. వరంగల్ ఉన్నది, మేదకల్ ఉన్నది, మాకు అన్న. ఓకే అన్న, థ్యాంక్ యూ లక్ష్మణ్ అన్న. ఓకే అన్న. ఇక శనార్థి దండం. ఓకే అన్న, చివరిగా చెప్పే ఒగ్గు కథ కళారూపాలని తీసుకుపోతున్నటువంటి సందర్భంలో మీకు ఈ కళారూపాన్ని ప్రజలకు తీసుకుపోతున్నప్పుడు ప్రజలు ఒగ్గు కథ మిమ్మల్ని అంటే మీరు ప్రజల ముందు చెప్తున్నప్పుడు ఇప్పుడు ఎప్పుడు వేరు, రవీంద్ర భారతి అని చెప్పుడు వేరు, ప్రజల దగ్గరికి మనం పోయిందే అది నిజం, అంతే, ప్రజలు మనం ఆదరించేదే నిజం. అంతే అంతే. ఎట్లా ఆ ప్రజాదరణ ఎట్లుంది ఒగ్గు కథ మీద? ప్రజాదారులు అంటే మనం ఒగ్గు కథకు ఇవాళ మునుపు ఇట్లా 500 వేయి ఉండే కానీ ఇప్పుడు 5,000 ఇస్తాను, 6,000 ఇస్తాను, 7,000 ఇస్తాను. నేను పైసల ముచ్చట చెప్తలేనే, వాళ్ళు మనమే చూసేటువంటి ప్రేమ అభిమానం ఎట్లా అని. పల్లెటూర్లలో చూస్తుండ్రు. అంటే చిన్న ముచ్చట చెప్పాను ఎట్లా అంటే, చిన్నప్పుడు నేను గింతంత ఉన్నప్పుడు గంత సంచులు వేసుకొని ఓ సకల ముక్కలం పెట్టుకొని అరికాట్లం కట్టుకొని చలికాలం అయితే ఎంత చలి పెట్టి ఎముకలు కొరికే చలినా కూడా అరికాట్లం కట్టుకొని ఓ గదగద వనుక్కుంటా కూడా తిరందాకా చూసిన రోజులు. ఇప్పుడు ఎట్లుంది అప్పటికిప్పుడు కూడా అయినా తగ్గలేదే. నేను ఇప్పుడు మా కర్మార్ జిల్లాలో కూడా నేను 7 కథకైనా కూడా 100 కొద్ది మంది వస్తారు కథ చూడ. ఆ కథ 4-5 దాకా మరి మంచి కథ విని ఆ పెద్దలు కూడా పోతాండ్రు. అలాంటి కథలు కూడా ఇప్పుడు కూడా ఒగ్గు కథ అనేది మల్లన్న దేవుడు ఉన్నంత కాలం మన ఈ తెలంగాణ 10 జిల్లాలల్లో మల్లన్న దేవుడు ఉన్నంతకాలం, గుళ్ళు గోపురాలు ఉన్నంతకాలం ఒగ్గు కథ పోదు, మరి పోదని కూడా నేను కోరుకుంటున్నాను. ఇక మీరు ఇంతమంది శిష్యరికాన్ని తయారు చేస్తారు అంటే ప్రజలలో కూడా మంచి ఆదరణ ఉన్నది కాబట్టి ఏ కళారూపానికి ఏ ప్రమాదం ఉన్నా కూడా ఒగ్గు కథకి అయితే ఏం ప్రమాదం లేదు. ఎందుకంటే ప్రజలందరూ కూడా ఒగ్గు కథను బాగా ఆదరిస్తున్నారు, ఒగ్గు కళాకారులను కూడా అభిమానిస్తున్నారు కాబట్టి కళకు వచ్చిన ప్రాబ్లం లేదు. ఓకే, మీకు కూడా మా శిఖరం కార్యక్రమం నుంచి వెళ్ళి ఆహ్వానించగానే అంత దూరం నుంచి వెళ్ళి వచ్చినందుకు మా శిఖరం కార్యక్రమం నుంచి వెళ్ళి మా TNN ఛానల్ నుంచి వెళ్ళి ధన్యవాదాలు, దండాలు, శనార్థి తెలియజేస్తున్నామన్న. ఒగ్గు పర్వతాలన్న ఒగ్గు పర్వతాలన్న చెప్పిన కథ చూసిరు, ఆ కథ వెనుక ఉన్నటువంటి ఎత చూసారు. ఎంతోమంది ఫోన్ కాలర్స్ ఫోన్ చేసి ఇలా పర్వతాలన్న చెప్పినటువంటి కథ బాగున్నది, ఇంకా ఈ కథ ఈ 2 గంటలు 2 గంటలన్నర సరిపోతలేదు, తెలంగాణ చెప్పినా కూడా చూస్తాము, వారానికి ఒక్కసారి లైవ్ వస్తుంది, ఇంకా ప్రతిరోజు వచ్చినా చూస్తాము అని చెప్పి ప్రజలు ఒగ్గు కథ మీద కానీ కాకుండా తెలంగాణ 10 జిల్లాల్లో ఉన్నటువంటి ప్రతి కళారూపాన్ని ఆదరించే విధంగా తెలంగాణ ప్రజలు ఇంత అభిమాన ఆదరణతో ఉన్నందుకు మా TNN శిఖరం కార్యక్రమం నుంచి వెళ్ళి వాళ్ళకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. చాలామంది ఫోన్ కాలర్స్ ట్రై చేసి ఉన్నారు, చాలామంది కూడా తర్వాత ఫోన్లు చేసి మేము ఇంత ట్రై చేస్తున్నాం మా ఫోన్ కలవట్లేదని చెప్పి బాధపడుతున్నారు. మాకు బాధపడాల్సిన అవసరం లేదు. ప్రతి ఆదివారం మన శిఖర కార్యక్రమం వస్తూనే ఉంటుంది. మీరు తప్పకుండా మీ ఫోన్ చేయండి, మీ అభిప్రాయాన్ని మా యొక్క TNN ఛానల్తో శిఖరం కార్యక్రమంతో పంచుకుంటారని ప్రతి ఒక్కరి పేరు పేరున మనవి చేసుకుంటూ ఇవాళ ఇంతటితోని మన ఇంటి జానపదాల మల్లెమల శిఖరం కార్యక్రమాన్ని ఇంతటితో ముగించుకుంటున్నాం. అందరికీ శనార్థి, దండం, నమస్తే. చూస్తూనే ఉండండి మీ TNN.